బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కాచానగర్ ఉర్దూ పాఠశాలకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాతృత్వం చాటుకున్నారు. సుమారు 20 లక్షల విలువైన 16 అంకణాల స్థలం కొనుగోలు చేసి విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల వద్ద వైస్ చైర్మన్ నస్రీన్, కౌన్సిలర్ రహమత్, మైనార్టీ టీడీపీ నాయకులు, పాఠశాల విద్యార్థులు వేమిరెడ్డి దంపతుల చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ 1975 సంవత్సరంలో ఉర్దూ పాఠశాల ఏర్పాటు చేశారన్నారు. ఎంతో మంది బాల బాలికలు పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకుంటున్నారని చెప్పారు. 10వ తరగతి వరకు పాఠశాలలో లేకపోవటం వల్ల మైనార్టీ బాలికలు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. బుచ్చి ఇన్ఛార్జ్ కోడూరు కమలాకర్ రెడ్డి ప్రోత్సాహంతో వేమిరెడ్డి దంపతుల సహకారంతో సుమారు 20 లక్షల విలువైన 16 అంకణాల స్థలాన్ని పాఠశాలకు అందించారన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలను 10వ తరగతి వరకు అప్డేట్ చేయబోతున్నారని తెలిపారు. ఆ స్థలంలో అదనపు తరగతి గదులతో పాటు ఆట స్థలం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత సంవత్సరంలో ఉర్దూ పాఠశాలలో ఉన్న 6-7 తరగతులను హైస్కూల్లో విలీనం చేయడానికి ఉత్తర్వులు వస్తే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాన్ని రద్దు చేయించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవిశంకర్, మాజీ ఎంపీటీసీ పర్వీన్, టీడీపీ నాయకులు మహబూబ్ బాషా, అఖ్తర్, సుభానీ, ముక్తియార్, ఫిరోజ్, ఉస్మాన్, రహమత్, షఫియాబీ, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఇంత ఘనంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఒక సంబరంగా అందరూ కలిసి జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య కారణం మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు. ఈ స్కూల్ తరపు నుంచి వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ స్కూల్కి ఈ పిల్లలు, ఆడపిల్లలు ఎక్కువగా వచ్చి ఇక్కడ చదువుకుంటారు. ఇది ఉర్దూ గర్ల్స్ స్కూల్. ఇక్కడ మన ఖాజానగర్ నుంచి కాకుండా పక్కన శాంతినగర్ నుంచి కూడా, మన పల్లిపాలెం నుంచి కూడా పిల్లలందరూ వచ్చి ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, మనకి 15 సంవత్సరాల నుంచే మనం ట్రై చేస్తున్నాం. ఈ స్కూల్కి ఎలాగైనా పిల్లలు ఎక్కువగా చదువుకోవాలా, బాగా చదువుకోవాలంటే దీనికి మనకు తరగతి గదులు లేవు. అంతకంటే ముందుగా అసలు పిల్లలు ఇక్కడ 8th క్లాస్ వరకే చదువుకొని డ్రాప్ అవుట్స్ ఉన్నారు. మధ్యలో మనకు హైవే ఉంది కాబట్టి అంత దూరం స్కూల్కి, హై స్కూల్కి, గర్ల్స్ హై స్కూల్కి పంపించాలంటే పిల్లల పేరెంట్స్ కానీ వాళ్ళందరూ భయపడి పంపలేకపోతున్నారు. కొన్ని కారణాల వల్ల కూడా వీళ్ళు పిల్లలకి చదువు ఆపేస్తున్నారు. ఈ సమస్యని మనం ముందు మన అర్జున్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్ళాం. సార్ మన క్యాంపెయిన్కి ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్కి వచ్చారు, సందర్శించారు, చూశారు. ఈ విషయాన్ని మనం ఏం ప్రాబ్లం అయితే ఫేస్ చేసుకుంటున్నామో అదంతా చెప్పాం, వివరించాం. దాన్ని దృష్టిని పెట్టుకొని మన అర్జున్ సార్ ఈ సమస్యని తీర్చడానికి ప్రత్యేక కృషి పెట్టి దీని సమస్య మీద శ్రద్ధ పెట్టి మన సమస్యని తీర్చారు. ఇప్పుడు మనం మేడం గారు, వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు మనకు పిల్లలకి ఆట స్థలం కానీ, ఇప్పుడు గదులు లేవు కాబట్టి స్థలం ఇప్పించి దాంట్లో గదులు కట్టించి 9, 10 తరగతి వరకు కూడా పిల్లలు ఇక్కడే చదువుకునేలా కృషి చేస్తున్నందుకు ఇక్కడ మన ఖాజానగర్ ప్రజల తరపు నుంచి, పాఠశాల టీచర్స్ తరపు నుంచి కూడా, మనకి నాయకులు, ఖాజానగర్ నాయకులు, పిల్లల తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. My name is Gafira. I am studying 8th class in Buchireddipalam, Khajanagar, MP-UP Urdu Girls School. గౌరవనీయులైన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నా నమస్కారములు. మా స్కూల్కి ప్లే గ్రౌండ్ లేకుండా మేము చాలా ఇబ్బంది పడ్డాము. మీరు మాకు ప్లే గ్రౌండ్ ఇప్పించినందుకు మా ధన్యవాదములు. అలాగే మేము గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళి రావడానికి మధ్యలో ట్రాఫిక్ ఉంటుంది. అందుకోసం మీరు ఇక్కడ 9th, 10th పెట్టించినందుకు నా ధన్యవాదములు. క్వాలిటీ పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభివృద్ధి ప్రదాతలైన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం ఎంతో శుభ పరిమాణం, హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గత సంవత్సరం ఖాజానగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను 6-7 తరగతులను తొలగించి హై స్కూల్లో ఇవ్వాలని ఉత్తర్వులు వచ్చినప్పుడు మేడం వెంటనే స్పందించి
ఆ ఉత్తర్వులను రద్దు చేసిన ఘనత మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే ఇక్కడ ఉన్న తరగతి గదులు పిల్లలకు సరిపోక చాలా ఇబ్బందులు గురవుతున్నారని మేడం దృష్టికి తీసుకున్న వెంటనే పుణ్య దంపతులు గౌర్నీయులైన నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అమ్మ గారికి నా నమస్కారాలు. ఈరోజు మాకు ఈ కాజానగర్ ప్రజలకు, ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ పండుగ రోజు. ఎందుకంటే ఈ పాఠశాల స్థాపించి 1925 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పాఠశాల ఇది. అదేవిధంగా 1925 సంవత్సరంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ప్రారంభించి 2017లో 6వ తరగతి నుంచి 8వ తరగతి దాకా అప్గ్రేడ్ అయింది ఇది. ఈరోజు 2026 సంవత్సరంలో 9, 10 కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అమ్మ గారి దయ వల్ల ఇది హై స్కూల్గా అప్గ్రేడ్ అయినది అవుతుంది. దీనికోసంగా మేము 2-3 సార్లు అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది మేడం గారికి. ఇది ఎందుకంటే 8వ తరగతి పూర్తవగానే మెయిన్ ముంబై ఈ పాఠశాలలో ఎక్కువ మంది 100 మంది ఆడపిల్లకాయలు విద్యను అభ్యసిస్తున్నారు. వీరు రోడ్డు దాటి, జాతీయ రహదారి దాటి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల, అదేవిధంగా డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లకాయలు చదువుకు దూరం అవుతున్నారని మేడం గారి దృష్టికి ఈ పాఠశాల చైర్మన్ అటువంటి కాదర్ భాషా గారు, అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులు అనేటువంటి పర్వీన్ మేడం గారు, అదేవిధంగా సుబాని సారు, అదేవిధంగా కౌన్సిలర్ మేడం గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అందరూ కలిసి మేడం గారిని రిక్వెస్ట్ చేసినందుకు ఈ పాఠశాలకి 16 అంకణములు పక్కనే 20 లక్షల రూపాయల ఖర్చుతో పాఠశాలకి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. మా పాఠశాల ఉపాధ్యాయుల తరపున, అదేవిధంగా కాజానగర్ గ్రామ ప్రజల తరపున మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.